తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం కలవబోతోంది. సింగరేణి వ్యవహారానికి సంబంధించి గవర్నర్ కు సమగ్రమైన వివరాలను అందజేయబోతున్నారు. సింగరేణిలో ఇప్పటికే భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తూ సాక్ష్యాధారాలతో కూడిన నివేదికను గవర్నర్ కు సమర్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఈ రోజు గవర్నర్ ను బీఆర్ఎస్ నేతల బృందం కలవబోతుంది. కేటీఆర్ ఆధ్వర్యంలోనే గవర్నర్ ను కలుస్తారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3:30 గంటలు తెలంగాణ భవన్ నుంచి ఆ లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలుస్తారు. ముఖ్యంగా సింగరేణిలో ఇప్పటికి కుంభకోణం జరిగిందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అటు హరీష్ రావు, కేటీఆర్ కూడా వరుస ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. ముఖ్యంగా సింగరేణిలో సైట్ విజిట్ విధానం అనే సర్టిఫికేట్ విధానం తెచ్చి మొత్తంగా రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్ రెడ్డికి అన్ని ప్రాజెక్టులు కట్టబెడుతున్నారంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు చేసింది. ముఖ్యంగా సుజన్ రెడ్డి కోసమే ఈ సైట్ విజిట్ విధానం తెచ్చారు. దీని ద్వారా మొత్తం పూర్తి స్థాయిలో అన్ని కాంట్రాక్టులు అన్ని కూడా ఆయనకే అప్పచెప్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దాదాపు 6,000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపై కూడా ఆధారాలతో సహా నివేదిక గవర్నర్ కు అందజేస్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 3:30 గంటలకు తెలంగాణ భవన్ నుంచి ఇదంతా కూడా బయలుదేరి లోక్ భవన్ లో గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారు. జమీమా. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్, చందు.